ఏదో సంకల్పం, భగవంతుడి సంకల్పం వలనే ఇక్కడ ఓన్లీ తులసివనం, దాని తర్వాత మనం గోవింద బృందావనంగా పెట్టుకున్నాం. సో నా తర్వాత వచ్చిన కమాండెంట్ శంకర్రావు కానీ, ఇప్పుడున్న రాజు కానీ ఇంకా 100-200 రెట్లు దీన్ని తీర్చిదిద్దారు. దీంట్లో మన ఏవో మేడం విష్ణుప్రియ గారి పాత్ర కూడా చాలా ఉంది. దీంట్లో చాలా సూచనలు చేస్తారు. సో అదే కాదు, మన బయట నుంచి శ్రమదానం లేకుండా మన సిబ్బంది ముఖ్యంగా దీంట్లో పాల్గొని చేయడం అసలు నాకైతే అత్యంత ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే మనకు డబ్బు లేకుండా వాళ్ళకి భక్తి వచ్చేసింది. మనకు డబ్బు ఖర్చు పెట్టకుండా భక్తి వచ్చింది. వాళ్ళ జీవితాల్లో చాలా నైపుణ్యం పెరిగింది, అంటే క్వాలిటీ పెరిగింది. సో అది నాకు బాగా ఆనందం అనిపించింది. ఎందుకంటే వాళ్ళ డ్యూటీస్లో ఒక మెరిటోరియస్ పర్ఫార్మెన్స్ అనేది కనిపించింది. అంటే ఒక డిసిప్లిన్ ఇంప్రూవ్ అయింది. అందుకే నేను ప్రభువుని ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తుంటే, మీ సందేశం వల్ల పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలి. ఇక్కడ మనం కుల మత ప్రాతిపదిక లేదు. కృష్ణం జగత్ వందే గురువు అని ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు మనకు అది అందరికీ తెలిసిందే ప్రపంచం అంతా. ఎందుకంటే శంకరాచార్యుల వారు చెప్పారని ప్రభు చెప్తున్నారు. సో శంకరాచార్యుల వారు చెప్పారంటే అది ఒక శాసనం. సో ఈరోజు మనకు నరసింహస్వామి స్తోత్రం పఠించారు. ప్రభు మనకు ప్రొటెక్షన్ ఇది. సో ఎక్కడికి పోయినా ప్రభు అది చాలా సంకీర్తనలు చేశారు. నిజంగా ఈరోజు నాకు ఉదయం ఆరోగ్యం బాగాలేకుంది. అసలు ఇక్కడికి రాగలనా, వచ్చి పార్టిసిపేట్ చేయగలనా అని అనిపించింది. కానీ నేను నృత్యం చేయించాడు ప్రభు. అది చాలా ఆనందంగా. సో ముఖ్యంగా నేను ఇక్కడ నుంచి వెళ్ళాక 19లో వెళ్ళాను, 2019లో ప్రమోషన్ మీద. ఇంకో ప్రమోషన్ వచ్చింది రాధాకృష్ణ దీవెనలతో. అయితే కృష్ణాష్టమికి ఎప్పుడు రావాలనుకుంటున్నాను. సో నేను 2027లో రిటైర్ అవుతాను. సో ఇంకో సంవత్సరం ఉంది. అంటే రిటైర్ అయినా కూడా వస్తూనే ఉంటాను. బట్ నెక్స్ట్ ఇయర్ కూడా రావడానికి ట్రై చేస్తాను. సో మీకు అందరికీ కృష్ణాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఎస్పీపీసీ ఛానల్ వారికి మా పక్కనే ఉండడం, అసలు ఇక్కడ తులసివనం గురించి నిత్యము, ముఖ్యంగా యూనిఫామ్ ఫోర్స్ వాళ్ళకి అక్రాస్ ద కంట్రీ గ్లోబ్ కూడా తెలియజేస్తున్నారు. అప్పుడప్పుడు వీళ్ళ ఛానల్లో వీళ్ళందరూ కూడా అసలు ఇక్కడ మహిళా బృందం కూడా చాలా వచ్చింది, నృత్యం చేశారు. అసలు రాధాకృష్ణుల ప్రీత్యర్థం మీరు చేసిన ఈ శ్లోకాలు కానీ, కీర్తనలు కానీ నిజంగా అభినందనీయం. దాంతోపాటు నృత్యం చేసి రాధాకృష్ణుల ప్రీతిపాత్రైనందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన ఇస్కాన్ టెంపుల్ నుంచి, తిరుపతి నుంచి వచ్చిన నిత్యముక్త ప్రభుకు ప్రత్యేక కృతజ్ఞతలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. చూడండి,